ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి? అన్నది ఫస్ట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు చదవాలి. మరీ ముఖ్యంగా టీడీపీకి రాజ్యగురువు పత్రిక అనబడేది ఏదైతే ఉందో ఆ పత్రిక చదవాలి. ఆ పత్రికలో కథనాలు ఏవైతే రాసుకుంటూ వస్తుంటారో దాని ప్రకారం అదేదో స్కూల్‌లో టీచర్ హోంవర్క్ ఇస్తే మరుసటి రోజు రాత్రి పిల్లలు వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు చూడండి. ఇది కూడా ఆ పత్రికల్లో రాస్తే ఇక్కడ వీళ్ళింక దాని మీద వర్క్ చేసుకుంటూ కూర్చోవాలి. అదే మనకు ఆదేశాలుగా. దాదాపు చాలా విషయాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. అండ్ ఈరోజు వాళ్ళ ఆ రాజగురువు పత్రిక ఫ్రంట్ పేజీ కథనం చూస్తే ఇక్కడ పోలీసులకో, ప్రభుత్వానికో మరో టాస్క్ అప్పగించినట్టున్నారు. ఈసారి వాళ్ళెళ్ళి ఎవరో ఇద్దరు అధికారినుల మీద పడ్డారు. మధ్యలో మళ్ళీ టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని. అంటే అవినీతిని కంట్రోల్ చేసే శాఖ అన్నారంటే ఏసీబీలో పనిచేసే ఇద్దరు అధికారినుల మీద ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నియమించుకున్న ఇద్దరు అధికారినులు అంట వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి హాయం నుంచి ఇందులో ఏసీబీలోనే ఉన్నారట. వాళ్ళు ఇప్పటికీ వైసీపీతో అండగాగుతూ ఉన్నారట. వైసీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళ మీదే దాడులు చేస్తూ ఉన్నారట సెర్చ్ చేస్తూ. బహుశా వీళ్ళకు ఎవరి మీద సెర్చ్ చేస్తే బాగా కాలనట్లుంది ఈ పత్రిక వాళ్ళకి. వైసీపీ దిగిపోయి 3 సంవత్సరం అవుతుంది. ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళ మీదే అధికారులు సెర్చెస్కి వెళ్తూ ఉన్నారట. ఆ లేడీ ఆఫీసర్లు చెప్పినట్లే ఏసీబీల అధికారులు కూడా ముందు వెనక ఆలోచించకుండా సోదాలకు వెళ్తూ ఉన్నారట. అయితే అందులో ఒక వైసీపీతో అంటగాగుతుంది అని ఒక లేడీ అధికారిని మీద వారం కిందట వేటేశారట. ఆ అధికారిని ఏం చేస్తుందట, శ్రీలంకలో అక్వా వ్యాపారం చేస్తుందట, ఆస్ట్రేలియాలో విల్లాలు కడుతుందట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక అధికారిని ఇవన్నీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మాస్టర్? 2 ఏళ్ళు అయిందిగా అధికారం, 3వ సంవత్సరం అడుగు పెడుతున్నారుగా. ఏదో రాసుకుంటూ వచ్చారు. ఒక అధికారిని వారం కిందట పంపించేసి అప్రధాన్య పోస్టుకు బదిలీ చేశారట. ఇప్పుడు ఇంకొక అధికారిని అలాగే తిష్ట వేసిందట. ఆమె పక్క రాష్ట్రంలో ఒక బహుళ అంతస్తుల భవనం కడుతుందట. అది కూడా ఆదాయానికి మించిన డబ్బులతోనే కడుతూ ఉన్నారట. సో ప్రభుత్వం వీటన్నిటి మీద నివేదిక తెప్పించుకుంటుందట. తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతూ ఉందట. ఇదంతా కనుక జగన్ ప్రభుత్వంలో నంబర్ 2గా వెలుగొందిన, ఆ పదం కూడా వీళ్ళే రాశారు. నంబర్ 2గా వెలుగొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లో అండ్ ఆయనకి చాలా సన్నిహితంగా ఉండే నెల్లూరుకు చెందిన నేత అంటే ఎవరో వ్యక్తి, ఆ వ్యక్తి ఈ అధికారిని కలిసి శ్రీలంకలో ఆక్వా వ్యాపారం చేస్తున్నారట, ఆస్ట్రేలియాలో విల్లాలు కడుతూ ఉన్నారట. ఏదో మొత్తం మీద అయితే పెద్దగా రాసుకుంటూ వచ్చారు. వీళ్ళు రాశారంటే నెక్స్ట్ ఇంక హోంవర్క్, నెక్స్ట్ ప్రభుత్వం వైపు నుంచి కదలికి రావాలి, దీని మీద నివేదికలు అనాలి, వాళ్ళ మీద వివరణ తీసుకోవాలి, తర్వాత స్టెప్లో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయినా మనకేం ఆశ్చర్యం లేదు. వీళ్ళు రాశారంటే ఇంకా ప్రభుత్వం ఆ పని చేసి తీరాల్సిందే. అంతే మరి, వీళ్ళే ప్రభుత్వానికి హోంవర్క్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు రాసిన రాతలో నిజం ఎంత, ఎన్ని వాస్తవాలు ఉంటాయి అది తెలియదు. ఏది వీళ్ళ ప్రయోజనాల కోణంలోనే రాసుకుంటూ వస్తారు. వాస్తవాల అవాస్తవాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి లేకపోతే అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా ఇంకా వైసీపీ చెప్పినట్లే చేస్తున్నారు, వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఎంతకాలం ఈ పాచిపోయినటువంటి కథనాలు, పాచిపోయినటువంటి విమర్శలు మాస్టర్.